మారేడుమిల్లి ఎన్కౌంటర్లో మృతి చెందిన శ్రీకాకుళం జిల్లా బాతుపురం గ్రామానికి చెందిన జోగారావు అంత్యక్రియలు మాత్రం కొద్దిసేపటి క్రితం ప్రారంభమై ఏదైతే పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగానే ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు మాత్రం పార్టీకి సంబంధించిన శ్రేణులు గ్రామస్తులు బంధువులు అందరూ వచ్చారు. కాకపోతే నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు ర్యాలీ నిర్వహించకూడదని చెప్పి పోలీసుల ఆంక్షలు ఉన్నా కూడాను ఆయనకి అంతిమ నివాళులు అర్పించేందుకు మాత్రం జనం తండోపతండలుగా తరలివచ్చారు. ఈ విషయంలో ఎవరైతే స్థానిక కళాకారులు కూడా ఆయనకి అంతిమ నివాళులు అర్పించినారో ఈ నివాళులు అర్పించిన ఆయన అంతిమయాత్ర ఏ విధంగా కొనసాగుతుంది? పోలీసుల ఆటంకాల వల్లైనా అమరత్వం ప్రజల మధ్యన ఉన్నటువంటి కామ్రేడ్ శంకర్ అన్నకి ఆ ప్రజలు ఇవాళ వేలాది మందిగా వచ్చి ఆ అమరత్వానికి సాక్షిగా నిర్బంధాలు సైతం ఎదుర్కొని ఈ రోజు ఆ అంతిమ ర్యాలీ కొనసాగుతుంది. ఈ రోజు సిఐ గారు బాడీని ఎదురుగా ఉంచి మేము పంపించాం బాడీని అంటున్నా, కానీ ప్రజలు కూడా ఆ ర్యాలీ కొనసాగుతున్నారంటే ఈ రోజు భారత విప్లవోత్సవం ఎంత ముందుకుందో, ప్రజల తరపున ఎంత ఉన్నారో, ప్రజలు దానికి అనుకూలంగా ఎంత ఉన్నారో మనం కొనసాగుతున్నది. ఎందుకు ఈ ఆంక్షలు ఎందుకైనా అంటే ప్రస్తుత తరవంతా కూడాను మళ్ళీ దీనికి ఆకర్షితులను ఉద్దేశంతో పోలీసులు ఆంక్షలు ఈ రోజు పోలీసు ఆంక్షలు పెడుతున్నారంటే వాళ్ళకు భయం. ఇంకా విప్లవోద్యమం ఎక్కడ బలపడుతుందో, ఎక్కడ ఈ పీడితుల ప్రక్షాళన ప్రజలు ప్రశ్నించే గొంతుకులు వస్తాయి, అది పాలకులకి అది ఇబ్బంది ఉంది కాబట్టి ప్రజలకు భయపడుతున్నారు. అందుకనే పోలీసులు ఈ రోజు భయపడుతున్నారు. విప్లవోద్యమం ఆగదు. అసమానతలు ఉన్నంత వరకు పీడిత ప్రజల ప్రక్షాళన ఉవ్వెత్తున ఉద్యమాలు లెగిస్తాయి. ఈ రోజు అనేక ఉద్యమాలు లెగిస్తున్నాయి. పాలకులకు ఎదురుగా నుంచి ప్రశ్నిస్తున్నాం, పోలీసులకు ఎదురుగా కూడా మేము ప్రశ్నించి ఈ ర్యాలీ కొనసాగుతున్నామంటే మేము అన్ని త్యాగానికైనా సిద్ధమని ప్రజలందరూ ముందుకు వచ్చి ఈ అమరత్వానికి త్యాగానికి నీరాజనాలు పడుతున్నారు. అమరవీరులకు జోహార్ అర్పిస్తున్నారు. జోగారావు అంతిమ యాత్రకు మాత్రం పెద్ద మొత్తంలో తరలివచ్చారు. కాకపోతే పోలీసులు మాత్రం ఆది నుండి కూడాను అడుగడుగున ఆంక్షలు విధించారు. అయినప్పటికి కూడాను ఆయన పైన ఉన్నటువంటి అభిమానం మాత్రం ఈరోజు పూర్తి స్థాయిలో వారి అంతిమయాత్రలో పాల్గొనేందుకు దోహదపడిందని చెప్పొచ్చు. చూస్తే కనుక ఈ అంతిమయాత్రలో ఆయన్ని ఉద్దేశించి దొంగ ఎదురు కాల్పులల్లో కనుమూసిన కోనలారా, దొంగ ఎదురు కాల్పులల్లో కనుమూసిన కోనలారా, వీరులారా సూరులారా పోరాడే యోధులారా, ఈ ఎర్ర పూల దండాలేదుమో మా బిడ్డలారా, ఈ ఎదల మిమ్ము దాచుకుందమో మా బిడ్డలారా, వరం మీద నడిచేటప్పుడు వంగినాట్లు వేసేటప్పుడు, కొడవలెత్తి కోసేటప్పుడు మోపులెత్తి మోసినప్పుడు మా మనసులల్లో కలుకుమంటిరో మా బిడ్డలారా, మా చలకలల్లో మొలకలైతిరో మా బిడ్డలారా, దొంగ ఎదురు కాల్పులల్లో కనుమూసిన కోనలారా, వీరులారా సూరులారా పోరాడే యోధులారా, ఈ ఎర్ర పూల దండాలేదుమో మా బిడ్డలారా, ఈ ఎదల మిమ్ము దాచుకుందామో మా బిడ్డలారా, దాచుకుందామో జిల్లాలోని పల్లెల్లోని గుడిసెలల్లో పొయ్యి మీద కొండె కాలేదు, పాలిట పాలివ్వలేదు, అంబ అంటూ లేకలేడ్చారో మా బిడ్డలారా, అన్నాలేరిని తమ్ములేడ్చారో మా బిడ్డలారా, దొంగ ఎదురు కాల్పులల్లో జోహార్ ఏదైతే జోగారావు అంత్యయాత్ర మాత్రం పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. పోలీసులు అంత్యయాత్రలో మాత్రం ర్యాలీలు నిర్వహించకూడదు, అదేవిధంగా సభలు నిర్వహించకూడదు ఆంక్షలు పెట్టినప్పుడు కూడా ఆయనకు మాత్రం ఘనంగా అంతిమ నివాళులు అర్పించేందుకు మాత్రం చుట్టుపక్కల గ్రామస్తులతో పాటు పౌర హక్కుల సంఘం నాయకులు ప్రతినిధులు అందరూ కూడా పాల్గొన్నారు. అంతిమయాత్ర మాత్రం కొద్దిసేపట్లోనే పూర్తయ్యే పరిణామాలు మాత్రం బాతుపురంలో కనిపిస్తాయి. బాతుపురం నుండి విడుదల శ్రాంకిస్తో సత్యం ఆర్టీసీ కాదు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.